బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రవణ్ సాయి కేసులో ప్రస్తుతానికి ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇన్వెస్టిగేషన్లో మరి శ్రవణ్ సాయికి ఎవరు లేరని తెలియడంతోనే విచక్షణారహితంగా దాడి చేశారా? ఇటు శ్రవణ్ సాయి అపస్మారక స్థితిలోకి వెళ్ళంగానే 18 గంటలు చికిత్స అందించకుండా ఇంట్లోనే నిర్బంధించింది సిరి. దాడి సమయంలో ఇటు శ్రీజ తల్లి సిరి, అలాగే సోదరుడు మేనమామతో పాటు సిరితో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. అందరినీ పిలిచి విచారించారు పోలీసులు. ఇటు శ్రవణ్ సాయిని హాస్పిటల్కు ఏ స్థితిలో తీసుకువచ్చిన సమయంలో వెంట ఎవరెవరున్నారనే కోణంలో ప్రస్తుతానికైతే పోలీసులు విచారణ చేస్తున్నారు. శ్రవణ్ సాయి గాయాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఏడాది కాలంగా ఇటు శ్రీజాను కలవలేదని తల్లి సిరితో చెప్పాడు శ్రవణ్ సాయి. అయినప్పటికీ శ్రవణ్ సాయితో గొడవ పెట్టుకున్న శ్రీజ తల్లి సిరి, అలాగే ముందుగా తన కుమార్తె శ్రీజపై బ్యాట్తో దాడి చేసింది సిరి. దాన్ని అడ్డుకోవడానికి శ్రవణ్ సాయి ముందుకు వచ్చిన తర్వాత విచక్షణారహితంగా బ్యాట్తో దాడి చేశారు. సో మొత్తం మీద ఒక ప్లాన్ పన్ని ఇటు సిరి, అలాగే సిరితో పాటు సహజీవనం చేస్తున్న ఒక వ్యక్తి, అలాగే తన మేనమామ, వీళ్ళందరూ కలిసి ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారమే 1 సంవత్సరం నుంచి ఇటు సాయి కలవకపోయినా కూడా శ్రీజాని పిలిచి మరి ఇది ఒక పథకం ప్రకారమే ఇలా చేశారా? దీనికి సంబంధించి అసలు పోలీసులు ఏమనుకుంటున్నారు? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇప్పటిదాకా ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? ఒకసారి పోలీసుల మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. జ్యోతి శ్రవణ్ సాయి అనే 19 ఇయర్స్ అబ్బాయిని తన యొక్క క్లాస్మేట్ 10th క్లాస్మేట్ అయిన శ్రీజ అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి పిలవడం జరిగింది. దానిలో వాళ్ళిద్దరి మధ్య గత 10th క్లాస్ నుంచి లవ్ అఫైర్ ఉన్నట్టుగా బోత్ ఫ్యామిలీ మెంబర్స్ డిస్కస్ చేస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన గొడవలో శ్రీజ వాళ్ళ మదర్ సిరి బ్యాట్తో దాడి చేయడం వల్ల అతను గాయాల పాలై హోలిస్టిక్ హాస్పిటల్లో చనిపోయడం జరిగింది. దీని మీద మృతుని యొక్క పెదనాన్న దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని మర్డర్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జ్యోతి శ్రవణ్ సాయి అనే 19 ఇయర్స్ అబ్బాయిని తన యొక్క క్లాస్మేట్, ఇక్కడ సదరు సిఐ, సదరు ఎస్ఐ, పోలీస్ ఆఫీసర్ చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఒక 10th క్లాస్ నుంచి లవ్ అఫైర్, 10th క్లాస్ నుంచి లవ్లో ఉన్నారని, దాదాపు 15-16 సంవత్సరాల వయసు నుంచి, అంటే ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు. మొత్తానికైతే శ్రీజ తల్లి సిరి మరి పకడ్బందీ ప్లాన్ ప్రకారం ఏదంతా చేసిందా? ఇటు శ్రీజ మేనమామని కూడా ఇంటికి పిలిచింది. అలాగే ఇటు సిరి, ఆ శ్రీజ వాళ్ళ తల్లి సిరి కూడా ఒక వ్యక్తితో సహజీవనం చేస్తుందంట. అతను కూడా అక్కడే ఉన్నాడంట. సో మొత్తానికి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది, ఇంకా ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయో మా ప్రతినిధి నిర్మల ఉంది. నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, అసలు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇప్పటిదాకా ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? లేటెస్ట్ అప్డేట్ ఏంటి ఈ విషయానికి సంబంధించి? కళ్యాణ్, పోలీసుల విషయానికి వస్తే మాత్రం పోలీసులు ఇప్పటి వరకు కూడా శ్రీజ తల్లిని మాత్రం అదుపులోకి అయితే తీసుకోలేదు. ఎందుకంటే శ్రీజకి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి పక్కటెంక కూడా కొంచెము ఇంజూర్ అవ్వడం వల్ల కూడా తన దగ్గర ఎవరు లేరని చెప్పేసి పోలీసుల బందోబస్తుతోనే శ్రీజ తల్లిని శ్రీజ దగ్గర హాస్పిటల్ వద్దే ఉంచారు. ఇంకా అదుపులోకి అయితే తీసుకోలేదు. ఇంకొక విషయం, శ్రావణ్ విషయానికి వస్తే మాత్రము శ్రావణ్ పోస్ట్ మార్టం చేసేటప్పుడు డాక్టర్స్ ఒక విషయాన్ని గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. శ్రావణ్కి పక్కటెముకలో కూడా ఒక హోల్ పడినట్టుగా అక్కడ డాక్టర్లు అయితే గుర్తించడం జరిగింది అని పోలీసులు చెప్పారు. కానీ అక్కడ ఏ ఆయుధంతో వాళ్ళు అటాక్ చేశారు, ఏ ఆయుధంతో వాళ్ళు దాడి చేశారు అనేది మాత్రం ఇప్పటివరకు ఇంకా బయటికి రాలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లోనే అది తేలాల్సి ఉంది అని కూడా చెప్పారు పోలీసులు అయితే. అదే విధంగా దాడి చేసే సమయంలో శ్రీజ తల్లితో పాటు శ్రీజ సోదరుడు, అలాగే మేనమామ, ఇప్పుడు సిరి ఎవరితో అయితే సహజీవనం ఉంటుందో అతను కూడా రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు కాబట్టి అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు కలిసి
శ్రావణ్ పైన దాడి చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా, అంటే పైన ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో రెంటుకుంటున్నారు. వాళ్ళైతే ఏం చెప్పారంటే, వాళ్ళు కొట్టేటప్పుడు సౌండ్స్ వచ్చాయి మాకు, ఆ సౌండ్స్ ని మేము విని అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. వెళ్ళినప్పుడు శ్రీజ తల్లిని కూడా మేము అడిగాము, ఎందుకు అలా కొడుతున్నారు, ఎవరు అబ్బాయి అంటే, మేము కొట్టుకుంటాము, ఏమైనా చేసుకుంటాం, మీరెవరు అడగడానికి, మీరు ఇక్కడ నుంచి వెళ్తారా లేదా అని శ్రీజ తల్లి చాలా కఠినంగా కూడా చెప్పడం జరిగింది. అందుకే మేము ఇంకా మాకు సంబంధం లేదన్నట్టుగా మేము వచ్చేసాము అని చెప్పేసి అక్కడ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. నిన్న ఆర్టీవీ సమస్యల్లో కూడా అదే విషయము పోలీసులు అయితే ఇప్పుడు మరి ఎందుకు ఇప్పటి వరకు కూడా వాళ్ళ సోదరుని, శ్రీజ సోదరుడిని, అలాగే మేనమామని, వాళ్ళ తల్లి సహజీవనం ఉంటున్న ముగ్గురు వ్యక్తుల్ని వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారు, కానీ ఇప్పటి వరకు అయితే రిమాండ్ కి తరలించలేదు. ఎటువంటి ఎఫ్ఐఆర్ కూడా ఇంకా ఫైల్ చేయలేదు. నిన్న శ్రావణ్ పెదనాన్న, అలాగే తన స్నేహితులు, తన నానమ్మ, శ్రావణ్ నానమ్మ కూడా అందరూ శ్రావణ్ని తీసుకొని తన అంత్యక్రియల నిమిత్తము అక్కడికి వాళ్ళ సొంత ఊరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఈ రోజు తిరిగి వస్తున్నారు. వచ్చి మళ్ళీ పోలీసుల వద్ద వాళ్ళు అడగడం కూడా జరగబోతుంది. వాళ్ళు ఇంకా చేరుకోలేదు ఇక్కడికైతే. మరి పోలీసులు ఇప్పటి వరకు అయితే ఒకటే గుర్తించాము, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పోస్ట్ మార్టం చేసేటప్పుడు డాక్టర్లు గుర్తించారు, అది ఇంకా కొనసాగుతుంది. ఇంకొకటి ఎలా తీసుకెళ్లారు ఇక్కడ నుంచి అంటే, శ్రీజ ఇంటి నుంచి దాదాపు 18 గంటల పాటు చికిత్స అందించకుండా శ్రావణ్ని శ్రీజ ఇంట్లోనే శ్రీజ తల్లి అక్కడే ఉంచేసింది. అక్కడ ఉంచిన తర్వాత 18 గంటల తర్వాత శ్రావణ్ని ఎలా హాస్పిటల్ తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఎవరెవరు తీసుకెళ్లారు, ఏ వెహికల్ పైన తీసుకెళ్లారు అనే కోణంలో ఇంకా మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాము అని పోలీసులు అయితే చెప్తున్నారు. కళ్యాణ్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇది ఒక ప్లాన్, పథకం ప్రకారం చేశారా? మరి తనని గాయపరిచిన తర్వాత, ఇటు శ్రవణ్ని గాయపరిచిన తర్వాత దాదాపు